శాంతి అనుశాసనిక పర్వాలు, శివలీలామృతం, రుద్రాభిషేకం విసిడీలు, శివపదం 1, 2, 3 భాగాలుగా ఆడియో సీడీలు, క్యాసెట్లు లభించును. వివరాలకు ఋషిపీఠం కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోన్ 040276859 9440100910. ప్రతి భారతీయుని ఇంట కొలువుండవలసిన సరస్వతి పీఠం సామవేదం షణ్ముఖ శర్మ సంపాదకత్వంలో ఋషిపీఠం భారతీయ మానస పత్రిక ఈనాడు ఏజెంట్ల ద్వారా లభ్యమవుతుంది. సంప్రదించండి 040276555859. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नो दिभिः सीदसादनम्. భారతదేశం ఒక కర్మభూమి. అంటే మనం చేసే పనిని బట్టి సత్ఫలితాలు దుష్ఫలితాలు కలుగుతూ ఉంటాయని నమ్మి ఏ పనినైనా చేపట్టే దేశం అని ఇక్కడ అర్థం. వివిధ కారణాల మూలంగా వివిధ కాల సందర్భాలలో మనం చేసే పనుల ఫలితాలు వెంటనే కనిపించకపోయినా వెంటాడి కష్ట సుఖాలకు కారణమవుతూ ఉంటాయని ఇక్కడి వారి విశ్వాసం. ఈ విశ్వాసం ఆధారంగానే మన ఆధ్యాత్మిక చింతన సాధన నిలిచి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. జీవిత యాత్రలో ఏదో ఒక దశలో తీర్థ క్షేత్ర దైవతాల్ని దర్శించి సేవించి సంసార దుఃఖాల నుండి బయటపడాలని ఆధ్యాత్మిక దృష్టి కల అందరూ కోరుకుంటారు. అయితే ఈ కోరుకోవడంలో మార్గాలు ప్రదేశాలు వేరు కావచ్చు, కానీ ఆర్తి మాత్రం ఒకటే. అనాది నుండి మన దేశంలో దైవారాధన భక్తి 3 మార్గాల్లో నడిచాయి. అవి శివ విష్ణు శక్తి ఆరాధనల రూపంలో వ్యక్తమవుతూ వచ్చాయి. కాశ్మీర్ మొదలు కన్యాకుమారి దాకా ఉన్న క్షేత్ర దైవతాలన్నీ ఇంచుమించుగా ఈ సత్యాన్ని నిరూపిస్తూ ఉన్నవే. ఇప్పుడు శివపరమైన తీర్థాల గురించి క్షేత్రాల గురించి తెలుసుకుందాం. సౌరాష్ట్రలో సోమనాథుడు జ్యోతిర్లింగ రూపుడై భాసిస్తున్నాడు. భక్తుల కొంగు బంగారమై కోర్కెలు తీరుస్తున్నాడు. భ్రమరాంబ సమేతుడై భక్తుల వాంఛలు తీరుస్తూ వేంచేసి ఉన్న శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధి కైలాసాన్ని తలపింపచేస్తుంది. ఉజ్జయిని క్షేత్రంలో కొలువయ్యున్న మహాకాళేశ్వరుడి భస్మహారతి వైభవం చూసి తరించాల్సిందే. నర్మదా నదీ తీరాన నమస్సులందుకుంటున్న ఓంకార అమలేశ్వరుడు ప్రణవాన్ని ప్రతిధ్వనిస్తున్న జ్యోతిర్లింగ స్వరూపుడు. హిమ శిఖరాల చింత వేంచేసి ఉన్న కేదారనాథుని దర్శించుకున్న ప్రతి భారతీయుడు తన జన్మ ధరించినట్లు భావిస్తాడు. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో సాకారుడైన సర్వేశ్వరుడి ఢాకినీ భీమశంకర జ్యోతిర్లింగం. పవిత్ర గంగాతీరంలో వెలిసిన ఆనందవనమే కాశీక్షేత్రం. ఈ వారణాసి దివ్యక్షేత్రం భారతీయ ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లుతున్నది. తెలుగు నేలను అన్నపూర్ణగా మారుస్తున్న గోదావరి నది ఉద్భవించిన క్షేత్రమే త్ర్యంబకం. త్ర్యంబకేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో వెలుగులు పంచుతోన్న పవిత్ర తీర్థమిది. పరళీ వైద్యనాథంచ మహారాష్ట్రలోని పరళీ క్షేత్రమని కొందరు,